భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యని మీడియా రెచ్చగొట్టడానికి వాడుకుంది. ఇక అక్కడి నుంచి రచ్చ నడుస్తుంది. ఏంటది? బీజేపీని టచ్ చేయాలని చూస్తే, అంటే ఓ పక్కన వరుసపెట్టి బీఆర్ఎస్ వాళ్ళు అటు వెళ్తున్నారు కాబట్టి బీజేపీని టచ్ చేయాలని చూస్తే 2 రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది. ఒక 1/2 మంది మంత్రులు మాతో టచ్లో ఉన్నారు, కోమటిరెడ్డి కూడా మాతో టచ్లో ఉన్నాడు అన్నటువంటి. దీనివలన భారతీయ జనతా పార్టీకి వీసమెత్తైన ప్రయోజనం ఉంటుందా? తెలంగాణ ప్రజలు ప్రభుత్వాలని కూల్చే వాళ్ళని ఏమన్నా కోరుకుంటున్నారా? పూర్తి మెజార్టీ కాంగ్రెస్కి ఇచ్చారు. అంతకుముందు పూర్తి మెజార్టీ అక్కడ టీఆర్ఎస్కి ఇస్తే దాన్ని కూల్చడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించిందన్న కోపంతోనే మరింత భారీ సీట్లు ఇచ్చారు 2018 వాళ్ళకి. అంటే కూల్చుడు ప్రభుత్వాలు వాళ్ళు వద్దు అనుకున్నారు, సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు. అయితే మళ్ళీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలని లాక్కున్నటువంటి కేసీఆర్కి వాళ్ళు బుద్ధి చెప్పారు. 2023లో పూర్తి విజయాన్ని, సంపూర్ణ విజయాన్ని కాంగ్రెస్కి ఇచ్చారు. అయితే అక్కడ కూడా అత్యవసర మార్కులే వేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తనని తాను సంభాళించుకునేటటువంటి సందర్భంలో ఎథికల్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడాలి, కానీ ఇదేమి నైతికత అనేటువంటిది. ఇట్లాగా మేము అంతకంటే అరాచకంగా చేయగలం అని చెప్తే ఏంటి ప్రయోజనం? దానివల్ల భారతీయ జనతా పార్టీ కొరిగేది ఏంటి? ఆలోచించుకుని మాట్లాడాలి. దాన్ని అడ్డు పెట్టుకుని వెంటనే కాంగ్రెస్ ఏముంటుంది, అదిగో ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారు, మీరందరూ మాకు ఓటేయండి అని చెప్తుంది. దానివల్ల బీజేపీకి ఏమైనా ఒరిగేటటువంటిది ఉందా? ఇంతకుముందు బండి సంజయ్ ఇట్లాగే, ఈటెల రాజేందర్ ఇట్లాగే. దానివల్ల భారతీయ జనతా పార్టీకి ఒక్క రవ్వన్న ప్రయోజనం జరిగిందా? ఎప్పటికన్నా మనం మారకపోతే, ఇక్కడ మహారాష్ట్రలో షిండే జరిగింది, అది అనైతికంగా జరిగినటువంటిది కాదు, నైతికతని తప్పినటువంటి శివసేనని చీల్చి వచ్చాడు అతను. ఎందుకని? ముందు ఇద్దరూ కలిసని ప్రారంభించినటువంటి శివసేన మోసం చేసి భారతీయ జనతా పార్టీని అటు వెళ్ళడం వలన అందులో నుండి చీలినటువంటి షిండేని గౌరవించారు ప్రజలు. అక్కడ నైతికతని ఇక్కడ మనం ఒక బ్రోకర్గాళ్ళలాగానో, దొంగల్లాగానో, అతను ఒక వెధవలాగానో చూపెడుతున్నాం. అట్లాంటి వెధవల్ని మేము నెత్తిన పెట్టుకుంటాం అంటున్నాం. ఏమవసరం? అది ఆలోచించుకోవాల్సి ఉంది.